ఈ రాష్ట్రంలో ఒక్కటే ఆలోచన చేయండి. సానా సతీష్ బాబు గారు మేము గర్వంగా చెప్పుకోగలుగుతున్నాం. ఈ అమరావతి కార్యక్రమం మీద నిన్న పార్లమెంటులో ఆయన విప్పిన గలం మొట్టమొదటిగా పెమ్మసాని చంద్రశేఖర్ లోక్సభలో ఆయన మాట్లాడిన మాటలు ప్రేరేపించాయి. తదుపరి రాజ్యసభలో మహోన్నత నేత దివంగత ఎర్రంనాయుడు గారు తనయుడు రామ్మోహన్ నాయుడు గారు చెప్పిన మాటలు యావత్ దేశాన్ని కదిలించాయి. తదుపరి రాజ్యసభ ఎంపీ తన పాత్ర వచ్చిన తర్వాత తన వ్యాఖ్యలతో సానా సతీష్ బాబు గారు యావత్ రాష్ట్రంలోని కాకినాడ పార్లమెంట్లో ప్రజలను కదిలించాయి. ఆనాడు భారతదేశ ఉద్యమంలో మహాత్మా గాంధీ తరపున మహిళలు ఏ విధంగా ఆలోచన చేశారో నారా భువనేశ్వరి అమ్మ ఈ వేళ అంకురార్పణ చేసింది అమ్మ అమరావతికి అని చెప్పి తనదైన గాజులు కూడా ఇచ్చారని చెప్పి సానా సతీష్ బాబు గారు తెలియజేశారు. అది ఒక విశ్వాసం, అది ఒక విధేయత, ఒక మహిళ పాత్ర. అందువలనే ఎక్కడైతే మహిళామణులు తేజస్సుగా ఉంటారో, ఎక్కడైతే మహిళామణులు మంగళమూర్తిగా ఉంటారో ఆ రాష్ట్రం ఎప్పటికీ కూడా చెక్కు చెదని చెప్పిన ఆలోచనే ఈవేళ నారా భువనేశ్వర్ గారిది. సానా సతీష్ బాబు గారు మరొక మాట చెప్పారు. ఆలోచన విధంగా ఆయన ఆలోచన చేశారు. ఎక్కడైనా సరే ఆయన మాటలు ప్రతిధ్వనిస్తున్నాయి. పలు సేవా కార్యక్రమాల్లో కూడా ఆలోచన చేస్తూ అమరావతి మీద చక్కటి ప్రసంగం ఇచ్చారు. ఒక రాముడికి విధేయులు హనుమంతుడు, లక్ష్మణ భరత శత్రుఘ్నుల కన్నా రాముడికి మహోన్నతమైన వ్యక్తి హనుమంతుడు. అటువంటి హనుమంతుడుగా పవన్ కళ్యాణ్ గారు చంద్రబాబు నాయుడు గారికి ఎంత భాగస్వామ్యంతో నా హనుమంతుడైన పవన్ కళ్యాణ్ గారికి కూడా అంతే భాగస్వామ్యం ఉందని గర్వంగా చెప్పగలిగాడు. తదుపరి భవిష్యత్ తరాలకు నారా లోకేష్ బాబు ఒక్కటి మాత్రం గుర్తించుకోండి. సానా సతీష్ బాబు గారు యువతమే ఒక ఆదేశాన్ని ఇచ్చారు. అమరావతి జైత్ర యాత్ర నుంచి ప్రారంభమవుతోంది. ప్రతి నిత్యం కూడా మన కార్యకర్తలు కొంతమంది నాయకులతో కలిపి కాకినాడ పార్లమెంట్లో టీమ్స్ కింద ఏర్పడి మన పడుతున్న కష్టాన్ని తెలియజేయాలని చెప్పినందుకు సానా సతీష్ బాబు గారికి మరొకసారి ధన్యవాదాలు తెలియజేస్తూ ఇటువంటి కార్యక్రమాలు నిర్వహిస్తున్న సానా సతీష్ బాబు గారికి అనేక మంది చిన్నారులు కూడా వేళ తెలియజేశారు. అమరావతి ఏర్పడుతున్నందుకు అనేక మంది మా బిడ్డలకు భవిష్యత్తుకు బంగారు అవుతుందని చెప్పిన ఆ చిన్నారి బిడ్డలందరూ మెయిల్స్ పంపుతూ ఉంటే భారతదేశంలోనే ఈవేళ ఆనందమైన ఘట్టం పార్లమెంట్ ఆవిష్కృతమైంది. విజయానికి వినాశనానికి జరుగుతున్న పోరు. ప్రజలు విజయాన్ని కోరుకుంటున్నారు, వినాశనం ఒక వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఒకటే కోరుతోంది. ఈ చరిత్ర, ఈ ఎన్నికలు కూడా రాబోయే ప్రతి ఎన్నిక కూడా విజయమా వినాశనమా? మనం చరిత్ర తిరగరాచు చూస్తే ఇప్పుడు విజయమే వస్తుంది, ధర్మమే నెగ్గుతుంది. మరొకసారి నాకు ఈ అవకాశం ఇచ్చిన సానా సతీష్ బాబు గారికి, ఇక్కడ వచ్చిన నాయకులందరికీ కూడా ముఖ్యంగా ధన్యవాదాలు తెలియజేస్తూ థ్యాంక్ యూ ఆల్.